రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మన దేశంలో పుట్టడం మన అందరి అదృష్టమని మాజీ ఎంపీ హనుమంతరావు అన్నారు. అంబేద్కర్ ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా సమాజ స్థాపనకు కృషి చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 1TV న్యూస్తో ఆయన ముచ్చటించారు. జయంతి సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చారు. ఏ విషయమైనా కాన్స్టిట్యూషన్ కొనసాగించాలి, ఆ కాన్స్టిట్యూషన్ కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ భారతదేశంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయిలు అందరు కలుస్తూనే ఈ భారతదేశం వచ్చింది. కేవలం ఒక్కరిదే అన్నాడు, ఆర్ఎస్ఎస్ లేదు, బీజేపీ లేదు. వాళ్ళు ఇవాళ 50 ఏళ్ల తర్వాత జాతీయ జెండా ఎగిరేస్తున్నారు. కేవలం అంబేద్కర్ కాంగ్రెస్ అవమానం చేసిందని ఒక ముద్దను తీసుకొని తిరుగుతున్నారు. నిన్నటి వరకు మీరు ఎందుకు మాట్లాడలేదు? అంబేద్కర్ని ఎవరు అవమానం చేసిండ్రు? అందరికంటే పెద్ద అవమానం అమిత్ షా చేసిండ్రు. పార్లమెంట్ లోపల ఏది రాజ్యసభలో 6 సార్లు పేరని ఇది ఒక ఫ్యాషన్ అంటాడు. అంబేద్కర్ ఫ్యాషన్ ఆరాబాయి దేవుడు బడుగు బలైన వర్గాల గురించి కొట్లాడినట్టు ఈ భారతదేశం ఉన్నంతసేపు అంబేద్కర్ ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నాం. అదేవిధంగా మోహన్ భగత్ ఏమంటాడు, ఏ ఆజాదీ अयोध्या राम मंदिर बनने के बाद आया. अरे आजादी कब आया? पाल हुए तेरे को 7 साल की बच्ची को पूछा तो विच ईयर योर इंडिपेंडेंट हैज कम? 1947 15th ఆగస్ట్ అంటారు. దాన్ని కూడా అవమానం చేస్తున్నారు. ఇవాళ వచ్చి అంబేద్కర్ కు నిన్న స్నానాలు చేసి పూజలు చేసి ఒకడు కాళ్ళు మోపుతాడు, ఒకటి చెప్తాడు ఏదంటే మేమంతా అవమానం చేసిందంట. మీరు అందరికంటే పెద్ద అవమానం అంబేద్కర్ ను పార్లమెంట్ లో చేసిండ్రు. బయట కూడా స్వాతంత్ర్యం కూడా ఎవరైతే షహీద్ భగత్ సింగ్ లాంటి వాళ్ళకు కూడా అవమానం చేసి వాళ్ళందరూ ఉరి శిక్షకు పోయినరు. కానీ ఎన్నడూ అపాలజీ అడగవలే. అదే వీర్ సవర్కర్ అడిగిండ్రు, నన్ను వదిలేసేయండి, నేను భారతదేశ స్వాతంత్రం గురించి కొట్లాడన్నారు. అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రజలు తెలుసుకోవాలి. అదేవిధంగా 2019లో బాబాసాహెబ్ అంబేద్కర్ జై భీమ్ కార్యకర్తలు ఏది పంజగుట్ట చౌరస్తాలో స్థలం ఉన్నది, రోడ్ బ్లాక్ లేదు, ఆల్రెడీ ఒక విగ్రహం ఉన్నది. అక్కడ పెట్టడానికి పోతే అది కూడా కూలగొట్టిండ్రు. 5 ఏళ్ల నుంచి కొట్లాడి ఆ స్టాచ్యూను పెడుతున్నా. 2008లో మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూ పెట్టాను. అదే దగ్గర గురువుది శిష్యుని పెడుతున్నా. తయారైంది. 5 ఏళ్ళు నేను పోరాడినా. ఆనాడు ఏ సంఘాలు సపోర్ట్ చేయలే. వీళ్ళందరూ వస్తున్నారు, దండలు వేస్తున్నారు. వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వచ్చి మా అంబేద్కర్ కో దండయిరా అని అడుగుతున్నా. సార్, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఎస్సీ బిల్లు వర్గీకరణ అయితే అమలు జరిగింది సార్. ఇప్పుడు ఇది ఈ కాపీ అనేది సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 2% అవుతుంది. దాని గురించి నేను కొట్లాడితే, ఎందుకంటే ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చిన, సుప్రీంకోర్టు కొట్టేస్తే పార్లమెంట్లో బిల్లు పెట్టించిన, సోనియా గాంధీ పెట్టించింది, ఎవరు మన్మోహన్ సింగ్ చెప్పి బిల్ పాస్ అయిందా లేదా? ఇంజనీర్లు అవుతున్నారు, ఆల్ ఇండియా డాక్టర్లు అవుతున్నారు. అదేవిధంగా ఇంతకుముందు సోషల్ జస్టిస్లు ఉంటే ఎస్సీ వేరు చెప్పించిన, ఎస్టీ వేరు చెప్పించిన, ఓబీసీ. ఇవాళ మాది 9% నడుస్తున్నది. కనుక దాని గురించి కూడా మేము ప్రయత్నం చేస్తాం. అంబేద్కర్ ఈ ప్రపంచం ఉన్నంత కాలం జబ్ తక్ సూరజ్ చాంద్ రేగా అంబేద్కర్ కా నామ్ రేగా. సార్, రాజ్యాంగ నిర్మాత రూపకర్త అంబేద్కర్ జయంతి సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చారు. ఏ విషయమైనా కాన్స్టిట్యూషన్ కొనసాగించాలి, ఆ కాన్స్టిట్యూషన్ కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ భారతదేశంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయిలు అందరు కలుస్తూనే ఈ భారతదేశం వచ్చింది. కేవలం ఒక్కరిదే అన్నాడు, ఆర్ఎస్ఎస్ లేదు, బీజేపీ లేదు. వాళ్ళు ఇవాళ 50 ఏళ్ల తర్వాత జాతీయ జెండా